మరొకసారి మనమందరం ఈ విధంగా మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఆన్లైన్ ద్వారా ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి, మంచి సదుపాయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగును గాక. అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారు కదా. దేవుడు మనకి ఈ దేశంలో మరి ఎంతో భద్రతను ఇచ్చారు. మనకెంతో ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. మనం బయటకు వెళ్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, తిరిగి మన యొక్క గృహాలకి మనం క్షేమంగా వస్తున్నాం. అలాగే మన కుటుంబాలు కూడా మరి చక్కగా ఆయన కాపుదలను ఇచ్చి ఆయన ఇక్కడ భద్రపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 2 వారాల క్రితము ఒక వచనాన్ని మనం ధ్యానం చేసాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం అందరం కూడా మరి ధ్యానం చేసుకున్నాం. ఆ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అంటే ఈరోజు ధ్యానించబోయే అంశం కూడా దాని తర్వాత ఉన్నటువంటి వచనమే కాబట్టి, సో ఒకసారి లాస్ట్ టైం ఏం చెప్పానంటే, మనము దేవుని వాక్యాన్ని మనకు వినిపించబడుతున్నప్పుడు లేదా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం అనేది మనము విని విడిచిపెట్టేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా వినాలంటే ఏం చేయాలి, 3 విషయాలు మనం ఆ రోజు నేర్చుకున్నాం. దేవుని వాక్యాన్ని మనము వినాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం వినాలంటే యాకోబు చెప్పినట్టుగా 1వ అధ్యాయం 21వ వచనంలో సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మరి మానాలి. మొట్టమొదటిగా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. మన హృదయాల్ని, మన జీవితాల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి సమస్త పాపాన్ని, లేకపోతే సమస్త విధమైనటువంటి రోతని మనము విడిచిపెట్టి మనల్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఎలా వినాలి అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. మనం ఎలా వినాలి దేవుని వాక్యాన్ని అంటే సాత్వికంతో మనం దేవుని వాక్యాన్ని వినాలని. సాత్వికంతో వినటం అంటే మరి మాథ్యూ హెన్రీ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. పూర్తి అణుకువ, విధేయత, లోబడేటువంటి తత్వం కలిగి మనము వినాలి. మనలో ఉండేటువంటి లోపాలు మనం తెలుసుకునేలాగా, మనం అర్థం చేసుకునేలాగా ఓపికతో మాత్రమే కాకుండా కృతజ్ఞతాభావంతో మనం దేవుని వాక్యాన్ని వినాలని. వాక్యం చెప్పే మార్పులకి లేదా వాక్యం ద్వారా మార్పు చెందడానికి ఇష్టపడుతూ సువార్తలో ఉన్నటువంటి ఉపదేశాన్ని, సిద్ధాంతాన్ని, బోధకి అనుకూలంగా మరి నేను మారతాను, నేను దాన్ని నాలో ఇమిడ్చుకుంటాను అనేటువంటి ఒక వైఖరి కలిగి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినటమే సాత్వికంతో వినటం అనేటువంటి విషయాన్ని గురించి అనేటువంటి దానిని మీకు జ్ఞాపకం చేస్తూ, సాత్వికంతో మనము దేవుని వాక్యాన్ని వినాలని మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు వినాలి అంటే, మరి మన ఆత్మలను రక్షించేటువంటి సామర్థ్యము దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము వినటం ద్వారా మన ఆత్మల్ని, మన యొక్క ఆత్మీయ స్థితిని మనము కాపాడుకుంటాము. ఆ వాక్యము మనము అంగీకరించడం ద్వారా అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఆ ధ్యానాన్ని ముగించాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనము నేర్చుకున్నటువంటి మరి అంశము ఇది. అయితే ఈరోజు దాని తర్వాత వచనాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి, దాన్ని చదివి మనము అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అయితే వాక్యాన్ని చదవడానికి ముందుగా కొంత ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఆన్లైన్లో మీట్ అయ్యాం. ఆన్లైన్లో మరి మీట్ అవ్వడానికి మనకందరికీ కూడా నిన్న నైట్ మెసేజ్ వచ్చింది కదా. మన అందరికీ కూడా మెసేజ్ పెట్టారు. మెసేజ్ వచ్చినటువంటి ఆ మెసేజ్ని మనం రిసీవ్ చేసుకుని దానికి రెస్పాండ్ అయ్యాం. ఆ మెసేజ్కి తగినట్టుగా మనం స్పందించాం కాబట్టి ఈరోజు ఆన్లైన్లో మనం అందరం కూడా ఇలాగా జాయిన్ అయ్యాం కదా. మనము ఏదైతే మనము విన్నామో, ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం రియాక్ట్ అయ్యాం, మనం స్పందించాం. అలా స్పందించాం కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇలాగ మీట్ అవ్వగలిగాం ఆన్లైన్లో. అలా కాకుండా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్య ప్రకారంగా స్పందించవలసినటువంటి అవసరం అనేది మనలో మరి ఉంది. ఎందుకంటే విని స్పందించకపోతే మనల్ని మనము మోసం చేసుకుంటున్నాము. ఇదే మాటని యాకోబు 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన చెప్తూ ఉంటాడు. ఉదాహరణకి మనము గనక ఊర్లో చూస్తే, బస్ స్టాండ్స్లో కనుక మనం చూస్తే అక్కడ బోర్డ్స్ పెడతా ఉంటారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త. రైల్వే స్టేషన్స్లో కూడా బోర్డ్స్ పెడతారు కదా, దొంగలు ఉన్నారు జాగ్రత్త. సో ఆ బోర్డు చూసినప్పుడు ఎందుకు ఆ బోర్డు పెడతారు? మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన వస్తువులు, మన యొక్క డబ్బులు మనము
జాగ్రత్త చేసుకోవాలి, భద్రపరచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బోర్డు పెడతారు. అంతేగాని ఆ బోర్డు చూసినా కూడా మనము మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోకపోతే, మన బ్యాగ్స్, మన లగేజ్ మనం జాగ్రత్త చేసుకోకపోతే మనమే నష్టపోతాం. సో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పవిత్రులుగా మారాలి, మనం పరిశుద్ధంగా మారాలి అని మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు, మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క మాటలు వింటున్నటువంటి మనము ఆ మాట విని కూడా దాని ప్రకారంగా గనక మనం మారడానికి ప్రయత్నం చేయకపోతే, ఆ మాటలు రిసీవ్ చేసుకున్నటువంటి మనము, ఆ విన్నటువంటి మనము దాని ప్రకారంగా జీవించడానికి గనక మనము ఇష్టపడకపోయినట్లయితే మరి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి వినటం అనేది ఎంత ప్రాముఖ్యమో ప్రవర్తించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ ఉపోద్ఘాతంతో లేకపోతే ఈ ఇంట్రడక్షన్తో మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా మీ బైబిల్లో మరి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. నాకు ఎవరి స్క్రీన్ కనపట్లేదు, ఇక్కడ ఎవరి ఫేస్ కనపట్లేదు. సో మీరు చూస్తున్నారు లేదో నాకు తెలీదు. సో నేనైతే చూస్తున్నారు అనే అనుకుంటున్నాను. సో దయచేసి జాగ్రత్తగా గమనించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. చూసారా, యాకోబు చెప్తున్నటువంటి మాట, మరి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసం పరుచుకోకుండా మీరు ఎలా ఉండాలంట, వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. అంటే ఇప్పుడు మనందరి మొబైల్స్లోకి మరి ఈరోజు లేకపోతే గడిచిన ఒక 15 days నుంచి ఒక అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది కదా. మనందరి మొబైల్స్ అలర్ట్ మెసేజ్ మనము రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ మెసేజ్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క మెసేజ్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక మనము బయట ప్రదేశంలో ఉంటే మనము వెంటనే ఒక సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి. మనము ఏదైనా ఒక మరి షెల్టర్లోనికి మనం వెళ్ళి మనల్ని మనము కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఆ యొక్క మెసేజ్ని మనకు పంపిస్తున్నారు. అయితే అలా కాకుండా ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం గనక దాన్ని పట్టించుకోకుండా చూసి అలాగే వదిలేసి బయట కనుక తిరుగుతున్నట్లయితే మనకి మరి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. మన మీద ఆ యొక్క మరి ఇంటర్సెప్ట్ చేయబడినటువంటి ఆ మిసైల్స్ యొక్క మరి డెబ్రిస్ మన మీద మరి పడేటువంటి అవకాశం ఉంది. సో మెసేజ్ చూసి మనకు వచ్చినటువంటి మెసేజ్ను చూసి మనము రియాక్ట్ అవ్వాలి, మనం స్పందించాలి. మనం కనుక ఒకవేళ బయట ఉంటే వెంటనే మనం షెల్టర్లోకి వెళ్ళాలి. ఒకవేళ షెల్టర్లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు, మనం ఒకవేళ ఇంట్లో ఉంటే మనకి ప్రాబ్లం ఏం లేదు. కానీ బయట కనుక ఉన్నట్లయితే వెంటనే ఏదైనా ఒక నీడకి మనం వెళ్ళిపోవాలని మనకి ఆ యొక్క మన భద్రత కోసం ఆ మెసేజ్ పంపిస్తున్నారు. ఇక్కడ యాకోబు యొక్క ఉద్దేశం కూడా అదే. యాకోబు మనకి ఏం చెప్తున్నాడంటే, వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించడం లేదంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాము, మోసం పరుచుకుంటున్నాం. అంటే చివరికి మనకి మనమే నష్టాన్ని కలగజేసుకుంటున్నాము. సో సాత్వికముతో విన్నటువంటి దాని ప్రకారము మనము స్పందించవలసినటువంటి మరి అవసరము మన యొక్క జీవితాల్లో మరి ఎంతైనా కూడా ఉంది. మరి దేవుడు వాక్యము విని అంగీకరించి అది ఏదైతే మనకి చెప్తుందో దాని ప్రకారము ప్రవర్తించకపోతే మనల్ని మనము మోసం చేసుకునేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం, లేదా మనకి మనమే నష్టము కొని తెచ్చుకునేటువంటి స్థితిలో మరి మనం ఉంటున్నాం. ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో దేవుని మాట విని ఆ మాటను అంగీకరించి దాన్ని పాటించకుండా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు మరి దేవుడు మరి నా యొక్క మరి జ్ఞాపకంలోనికి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి గురించి మనకి తెలుసు, మనకి పెద్ద డీటెయిల్స్ ఉండవు, కానీ ఈ వ్యక్తి పేరు బైబిల్లో మనకి ఎక్కడా కనిపించదు. అయితే ఈ వ్యక్తి చేసినటువంటి ఆ పని మాత్రము అది మనకు ఒక చాలా పెద్ద హెచ్చరిక. ఎంత పెద్ద హెచ్చరిక అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు సైతము ఈ వ్యక్తిని గురించి ప్రస్తావించారు. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రస్తావించారు అంటే మరి ఈ వ్యక్తి చేసినటువంటి పని ఎంత మరి ప్రాముఖ్యత కలిగి ఉందో, అంటే ఆ వ్యక్తి చేసినట్టు మనం చేయకూడదు అనేది మరి మనం ఈరోజు ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 26వ వచనం వరకు మరి మనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 15 నుంచి 26 వరకు
మరి మీరందరూ కూడా మీ యొక్క బైబిల్లో తీసుకున్నట్లయితే శ్రావణి చదువుతుంది, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో, నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీ త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. లోతు సోయరునకు వచ్చినప్పుడు 26 అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉపస్తంభమాయెను. సో ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. అబ్రహాము, లోతు. మరి అబ్రహాము దేవుడు పిలుపు అందుకుని మరి ఆ యొక్క దేవుని మాట ప్రకారం అతడు వచ్చినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా రావడం మనము ఆదికాండంలో చూస్తాం. అయితే ఒకానొక సందర్భం వస్తుంది, లోతు యొక్క ఆస్తి, అబ్రహాం యొక్క ఆస్తి చాలా విస్తారం అవుతుంది. కాబట్టి లోతు యొక్క గొర్రెల కాపర్లకి, అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకి ఒక చిన్న వివాదం వస్తుంది. దానిని బట్టి అబ్రహాము, లోతులు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి అబ్రహాం అడుగుతాడు, లోతు, నువ్వు ఈ దేశం అంతా మన ఎదుట ఉంది కదా, నీకు ఏ ప్రాంతం నచ్చితే నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపో. నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తాను, నువ్వు పైకి వెళ్తే నేను కిందకి వెళ్తాను. సో మనం కొంచెం దూరంగా ఉందాం, సో దట్ మనకి గొడవలు రాకుండా ఉండాలి, మనం బంధువులం కదా అని అన్నప్పుడు మరి లోతు కన్నులెత్తి చూసి తనకి నచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని, పచ్చగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని మరి సొదొమ వైపు అతడు వెళ్ళటం మనం చూస్తాం. అబ్రహాం మాత్రము అదే స్థలంలో ఉండిపోవటం మరి మనం చూస్తాం. అయితే సొదొమకి చేరుకున్నటువంటి మరి లోతు మరి అక్కడ తన యొక్క కుటుంబంతో నివసిస్తూ ఉంటాడు. అయితే ఒక సమయం వస్తుంది, సొదొమ గొమొర్రాల యొక్క పాపము దేవుని దృష్టిలో మరి చాలా భయంకరమైనటువంటి పాపంగా ఉంటది. సో దేవుడు ఇంక నిర్ణయం తీసుకుంటాడు. ఏమని నిర్ణయం తీసుకుంటాడు? ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంటాడు. సో ఆ యొక్క దినము లేకపోతే ఆ సమయము వస్తుంది. కాబట్టి మరి అబ్రహాము ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మొరపెట్టడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. 50 మంది ఉంటే కాపాడతావా, 40 మంది ఉంటే కాపాడతావా, ఇలాగా మరి దేవుని దగ్గర గోజాడుతూ వస్తాడు. సో చివరికి మరి దేవుడు ఇంకా డిసైడ్ అయిపోతాడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని. అయితే లోతు యొక్క కుటుంబాన్ని మాత్రము దేవుడు తప్పించడానికి మరి అక్కడ మరి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు లోతు, అతని కుటుంబము ఆ ఇంట్లోంచి లేకపోతే ఆ ఊర్లోంచి బయట రావడానికి లేట్ చేస్తారు. అయినా సరే ఆ దేవదూతలు మరి వారిని పట్టుకొని ఆ ఊరు వెలుపలికి బయటకు తీసుకుని వచ్చి 17వ వచనంలో మరి మనం చూసినట్లయితే ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ దేవుడు ఇలా చెప్తున్నాడు లోతుకి, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, నీవు వెనక్కి చూడకు, ఈ మైదానంలో ఎక్కడా నిలవకు, నీవు ఒకవేళ ఇక్కడ ఉంటే గనక నశించిపోతావు. కాబట్టి నేను నీకు చూపిస్తున్నటువంటి ఆ యొక్క పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్తాడు. అయితే లోతు అంటాడు, అయ్యా అంత దూరం ఆ పర్వతం దగ్గరికి వెళ్ళే లోపల నేను చచ్చిపోతానేమో, కాబట్టి ఆ పర్వతం దగ్గరికి నేను వెళ్ళను, ఇక్కడ పక్కనే ఒక చిన్న ఊరు ఉంది, సో ఆ ఊరికి నేను వెళ్ళిపోతాను. కాబట్టి నేను అక్కడికి వెళ్ళే వరకు నువ్వు కొంచెం నీ యొక్క తీర్పు ఏదైతే ఉందో, నీ యొక్క ఉగ్రత ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆప్ చెయ్యి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కనికరించంటే సరే అని చెప్పి దేవుడు అది అంగీకరిస్తాడు. వీళ్ళు మరి త్వరపడి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని మరి దేవుడు చెప్తాడు. అయితే వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మరి లోతు భార్య ఏం చేస్తుంది? ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ యొక్క విషయాన్ని మరి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వాళ్ళకి. నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో. ఫస్ట్ నువ్వు బ్రతకాలి, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే నువ్వు ఈ ఊరిని విడిచి నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలి. రెండోది, వెనక్కి తిరిగి చూడొద్దు. మూడోది, ఈ మైదానంలో ఎక్కడ నిలబడద్దు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ గనక వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు ఖచ్చితంగా
కాపాడబడతారు. లోతు, అతని భార్య, అతని యొక్క 2 కుమార్తెలు, వీళ్ళని దేవుడు నాశనం అయిపోతున్నటువంటి ఊర్లోంచి బయటికి తీసుకుని వచ్చి, ఈ ఊరు నాశనం అయిపోతుంది, ఇక్కడ మీరు నిలబడొద్దు, ఇక్కడ నుంచి దూరంగా మీరు పారిపోండి, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి అంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి తన కృప చూపించినప్పుడు లోతు, అతని కుమార్తెలు దానికి లోబడ్డారు. కానీ లోతు యొక్క భార్య మాత్రము మరి దేవుడు కృపని పొందుకుని కూడా దేవుని యొక్క మరి ఆ ఉగ్రతలో నుంచి రెప్పపాటులో తప్పించుకున్నది. కానీ దేవుని యొక్క మాట విని దాని ప్రకారం ఆమె స్పందించలేకపోయింది. ఆ మాట రిసీవ్ చేసుకుంది, దాన్ని అంగీకరించి వాళ్ళతో వెళ్తూ ఉంది. కానీ దానిని మరి పూర్తిగా దానికి లోబడలేక వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. చూసారా, యాకోబు ఇదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, కానీ దాని ప్రకారం కనుక మీరు స్పందించకపోయినట్లయితే మీ జీవితాలు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మరి నష్టపరుచుకుంటున్నారు. లోతు యొక్క భార్యకి దేవుడు ఎంత కృప చూపించాడు చూడండి. ఆమెని ఆ నాశనం అయిపోయేటువంటి ఆ ఊర్లోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆమెకి ఎంత కృప చూపించాడంటే నాశనంలో నుంచి ఆమెను తప్పించాడు. కానీ తన నాశనాన్ని ఆమె తానే కొని తెచ్చుకుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆవిడ ఆ వాక్య ప్రకారం ఆవిడ స్పందించలేకపోవడాన్ని బట్టి దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేకపోయింది, లోబడలేకపోయింది. ఎంతగా దేవుని యొక్క కృప ఆమె పట్ల ఉందంటే అబ్రహాం చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు నాశనం అయిపోకుండా లోతు కుటుంబాన్ని తప్పించి ఆ ఊర్లోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆమె ఉగ్రతలో నుంచి కాపాడబడింది. కానీ తన నాశనాన్ని చేతులారా తానే కొని తెచ్చుకుంది. దేవుని యొక్క మాటకి మరి మాటపై ఆ యొక్క స్పందన చూపించలేకపోవడాన్ని స్పందన లేకపోతే దేవుని యొక్క మాటకి సరి అయినటువంటి విధంగా ఆమె స్పందించలేకపోవడాన్ని బట్టి తన యొక్క ప్రాణాన్ని ఆమె చేతులారా కోల్పోయినట్లుగా మరి మనం ఇక్కడ మరి గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. మరి ఒక గొప్ప దేవుని యొక్క గొప్ప కృపని పొందుకుని కూడా దేవుని యొక్క మాట ప్రకారం గనక ప్రవర్తించలేకపోవటం బట్టి ఎంత గొప్ప మరి ప్రమాదం అనేది మనము మన యొక్క జీవితాల్లో పొందుకుంటామో ఈ లోతు భార్య యొక్క ఉదాహరణను బట్టి మనం అందరం కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి మరి అవసరము మన యొక్క జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. విని కూడా పాటించలేకపోవడం అంటే అది దేవుని యొక్క నమ్మదగినటువంటి దేవుని యొక్క మాట మీద మనము అపనమ్మకం చూపించడం, లేకపోతే నమ్మదగినటువంటి దేవుని యొక్క మాటను మరి మనము దానిని అవిశ్వాసంతో మరి మనము ట్రీట్ చేయడం లాంటిది అనమాట. సో నమ్మదగినటువంటి దేవుని మాటకు అవిధేయతకు చూపించటము, లేకపోతే లోబడకపోవటము, లేకపోతే అశ్రద్ధ చేయటము, లేకపోతే తిరస్కరించటము, నిర్లక్ష్యం చేయటము, వీటన్నిటికీ కూడా లోతు భార్య మరి ఒక మరి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మరి మనము ఈ ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరము మన యొక్క జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. సో దేవుని యొక్క మాటను మనం వింటున్నాం, దేవుని యొక్క మాటను మనం రిసీవ్ చేసుకుంటున్నాం. వినున్నటువంటి ఆ యొక్క మాట, వినున్నటువంటి ఆ వాక్యము, లేకపోతే చదివినటువంటి ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించి గనక అది మనతో చెప్తున్నటువంటి విధంగా మనము స్పందించలేకపోతే లోతు భార్యకి మనకి పెద్ద తేడా ఏం లేదు. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క మరి ఆత్మీయ జీవితాల్ని మనము మరి ఈ యొక్క విషయంలో మరి చాలా మరి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లోతు భార్యలాగా మనం కూడా మరి అనేక విషయాల్లో మరి మనము దేవుని యొక్క మాటకి మరి మనం వింటున్నాం, కానీ ఆ మాట ప్రకారంగా మనం స్పందించడానికి మనం అనేక విషయాల్లో మరి మనం నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నాం. సో నేను కూడా దానికి అతీతుడిని కదా, అందుకే మనం అనే మాట నేను ఉపయోగిస్తున్నాను. సో ఈ విషయంలో మనం అందరం కూడా మరి చాలా సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటకి మరి స్పందించడం అంటే దానికి పూర్తిగా మరి మనము తలగ్గడం, దానికి పూర్తిగా మరి మనము లోబడిపోవడం. మరొక ఉదాహరణ కనుక మనం చూస్తే
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో నుంచి వారు విడిపించబడిన తర్వాత మరి వారు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? నీకు కనానుని నేను నీ సంతానానికి మరి నీ వారసులకి అందరికీ కూడా మరి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా నేను ఇస్తాననేటువంటి వాగ్దానం చేశాడు. సో చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు విడిపించి మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని వారిని దాటించి ఆ అరణ్యంలో వారిని మరి నడిపిస్తూ పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి ఉదయాన్నే మరి కావలసినటువంటి ఆహారాన్ని వారికి పంపిస్తూ వాళ్ళకి దాహమైనప్పుడు మరి నీళ్లను వాళ్ళకి పంపిస్తూ మరి ఈ విధంగా మరి ఎన్నో రకాలుగా దేవుడు వారిని మరి కంటికి రెప్పలా కాపాడుతూ వారిని ఆ యొక్క అరణ్యంలో నడిపిస్తూ ఎంతో అద్భుత రీతిగా మరి దాదాపు 20 లక్షల మంది కాల్బలాన్ని, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, వాళ్ళ పశువుల్ని వీటన్నిటినీ కూడా దేవుడు గొప్ప మరి బలమైనటువంటి ఐగుప్తు యొక్క చెరలో నుంచి విడిపించి వారికి ఒక వాగ్దాన దేశం వైపుకు వారిని నడిపిస్తున్నప్పుడు వారు చూపించినటువంటి దేవుని యొక్క మాట ప్రకారంగా వారు స్పందించలేనటువంటి కారణాన్ని బట్టి ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా అరణ్య యాత్రలోనే వాళ్ళు రాలిపోయారు. 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం చూస్తే 14వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇలా రాయబడి ఉంటది. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోని అరణ్యములోను చేసిన సూచన క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. సో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మరి మోషేకి చెప్తున్నాడు. మోషే బ్రతమాలతాడు దేవుడిని, అయ్యా నువ్వు ఈ అరణ్యంలో వీళ్ళని చంపేస్తే అది మరి నిన్ను అందరు ఇలా అనుకుంటారు కదా, వాళ్ళ దేవుడు వాళ్ళని మరి అరణ్యంలో చంపడానికి తీసుకెళ్ళాడు అని అనుకుంటారు కదా, కాబట్టి వీళ్ళని క్షమించి వదిలే అంటే, సరే నీ మాట ప్రకారం వీళ్ళని క్షమిస్తాను. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని యొక్క మాట, దేవుని వాగ్దానం వాళ్ళ దగ్గర ఉంది. దేవుని వాగ్దానం ప్రకారంగా వారి యొక్క జీవితాల్లో అది జరుగుతూ ఉంది. ఆల్రెడీ వారు దాస్యత్వంలో నుంచి విడిపించబడ్డారు. అరణ్య యాత్రలో వారు కొనసాగుతూ ఉన్నారు. ఆ కనాను దేశం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య క్రియలను వారు చూస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా సరే దేవుని యొక్క మాటను వాళ్ళు ఏం చేశారు? అలక్ష్యం చేశారు. 12 మంది వేగులు వారు, మీరు తర్వాత చదువుకోండి 13వ అధ్యాయంలో మీకు ఆ సమాచారం అంతా కూడా ఆ యొక్క విషయాలన్నీ కూడా ఉంటాయి. 12 మంది ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకుని ఆ వాగ్దాన దేశం వేగి చూడడానికి పంపించి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా వచ్చి 10 మంది ఒకలాగా, ఇద్దరు ఒకలాగా చెప్తారు. 10 మంది ఏమంటారు? ఆ దేశం చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నాయి, పంటలన్నీ బాగున్నాయి, కానీ మనం దాన్ని స్వాధీనం చేసుకోలేమని 10 మంది అంటే, ఇద్దరు మాత్రం లేదు అలా కాదు, దేవుడు మనతో ఉన్నాడు, మనం ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇద్దరు మాత్రమే చెప్పారు, యెహోషువ, కాలేబులు తప్ప. మిగతా వాళ్ళందరూ కూడా మనం దాన్ని స్వాధీనం చేసుకోలేము, వాళ్ళు మనం చంపేస్తారు, మనం అక్కడికి వెళ్తే మనం ఆ దేశ ప్రజలకు ఆహారం అయిపోవడం తప్ప మనం ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేమని చెప్పి, నమ్మదగిన దేవుని యొక్క వాగ్దానం కంటే కూడా, లేదా నమ్మదగినటువంటి దేవుని మాటను విని దాని ప్రకారం ప్రవర్తించడం కంటే కూడా ఆ వాగ్దానము వాళ్ళకు ఉన్నా సరే ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందటంలో వారు ఎంత నిర్లక్ష్యం చూపించారో మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు చాలా ఖచ్చితంగా ఆ మాటను మనకు రాయించారు కదా, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు కూడా మరి దానిలో ప్రవేశించరు అని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే మరి ఎవరైతే మరి ఆ వాగ్దాన దేశంలో మరి వెళ్ళటానికి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని కనపరిచారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో తిరుగుతూ ఆ అరణ్యంలోనే మరణించారు తప్ప వాగ్దాన దేశాన్ని వాళ్ళు ఎవరు కూడా స్వతంత్రించుకోలేకపోయారు. చూసారా మరి ఎంత గొప్ప అవకాశము వాళ్ళ ఎదుట వాళ్ళు కోల్పోయారు. ఐగుప్తు యొక్క దాస్యత్వం నుంచి వారు విడిపించబడ్డారు. ఎర్ర సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ దేవుడు ఇచ్చినటువంటి మన్నాను ఆహారంగా తిన్నారు. దేవుని యొక్క మేఘస్తంభం కింద నడిచారు. దేవుని యొక్క అగ్నిస్తంభం కింద వారు నడిచారు. దేవుని యొక్క మహిమను కళ్ళారా చూశారు.
కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని వాళ్ళు పొందుకోవడంలో వాళ్ళు విఫలమైపోయారు. ఎందుకంటే దేవుని యొక్క మాట, దేవుడు వాళ్ళకి ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వాళ్ళ యొక్క జీవితాల్లో ఆ యొక్క రియాక్షన్ లేదు, ఆ యొక్క రెస్పాన్స్ లేదు. దేవుని యొక్క నమ్మదగినటువంటి మాటను నమ్మవలసినంతగా వాళ్ళు నమ్మలేకపోయారు. అవిశ్వాసాన్ని, అవిధేయతని వారు కనపరిచారు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకుంటున్నాము. మనం ఎంతగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాల్లో మనము రెస్పాండ్ అవుతున్నాం, దేవుని వాక్యానికి మనం ఎంతగా రెస్పాన్స్ చూపిస్తున్నాం అనేది మనమందరం కూడా మన యొక్క జీవితాల్లో మరి మనము ప్రతిసారి కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి ఈ విషయంలో. సో బ్యాక్స్టర్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేది మన ఆత్మకి అది ప్రాక్టీస్ అయితే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము స్పందించడం అనేది మన యొక్క అవుట్వర్డ్ ప్రాక్టీస్ అంటాడు. అంటే ధ్యానము, బైబిల్ వాక్య ధ్యానం అనేది మన ఆత్మకి అది అభ్యాసం అయితే, దేవుని యొక్క వాక్యము మనం ఏదైతే ధ్యానించామో దానికి విధేయత చూపించడం అనేది మనము భౌతికంగా, బాహ్యంగా మనము మన యొక్క అభ్యాసంలో మనం చూపించాలి అని ఆయన చెప్పారు. సో ఒక కోచ్ ఉన్నాడు అనుకోండి, ఒక అథ్లెట్ ని తయారు చేయాలంటే ఆ కోచ్ ఏం చెప్తే అది ఆ యొక్క అథ్లెట్ ఖచ్చితంగా లోబడిపోవాలి. లేకపోతే ఆ కోచ్ చెప్పినటువంటి మాటకి గనక ఆ యొక్క అథ్లెట్ విని, లేకపోతే ఆ క్రీడాకారుడు విని దాని ప్రకారం గనక అతడు చేయకపోతే కోచ్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ కి ఏమైనా విలువ ఉంటుందా? లేకపోతే కోచ్ ఇచ్చినటువంటి మరి ఆ యొక్క ట్రైనింగ్ ని మరి అతను ఏమైనా మరి అతనికి ఏమైనా ఉపయోగకరం అంటే అది ఎంత మాత్రం కూడా ఉపయోగకరం కాదు. ఆ యొక్క క్రీడాకారుడు లేకపోతే ఆ యొక్క అథ్లెట్ ఎవరైతే ఉన్నారో కోచ్ ఏం చెప్తే అది ఖచ్చితంగా అతను చేయాలి. అతను ఉదయం 4 గంటలు లేచి గ్రౌండ్ చుట్టూ ఒక 100 రౌండ్లు పరిగెట్టంటే ఖచ్చితంగా అతను పరిగెట్టాల్సిందే. దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏది కూడా ఉండదు, దానికి వేరే ప్రత్యామ్నాయం ఏది కూడా ఉండదు. సో ఆ కోచ్ ఏదైతే చెప్తాడో దానికి ఖచ్చితంగా అతను లోబడిపోవాలి. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానికి మనం లోబడి దాన్ని మనం ఖచ్చితంగా మరి ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మనం ఖచ్చితంగా మరి పాటించుతూ మన యొక్క జీవితాల్లో మనము దాన్ని అవలంబించాలి, దాన్ని సాధనలోనికి తీసుకుని రావాలి. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 1974 సంవత్సరంలో మరి ఫిలిప్ పిటిట్ అనేటువంటి ఒక ఈయన ఎవరంటే మన ఊర్లో చూస్తే దొమ్మరాట్లు ఆడతారు కదా, ఆ దొమ్మరాట్లు ఆడుతున్నప్పుడు ఒక తాడు గాల్లో వేలాడుతూ ఉంటే ఆ తాడు మీద కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు నుంచి ఇటు నడుస్తారు కదా. సో అలాంటి రోప్ వాకర్ అనమాట ఈయన, అంటే ఒక తాడు మీద నడిచేటువంటి వ్యక్తి. అయితే ఈయన నడిచినటువంటి తాడు మరి అది భూమికి 6 అడుగుల ఎత్తో 7 అడుగుల ఎత్తులో లేదు, కానీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ తెలుసు కదా, చాలా ఎత్తైన బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ మధ్యలో ఈయన రోప్ వాక్ చేశాడు అనమాట. చాలా ఎత్తైనటువంటి స్థలం అది. అక్కడ కనుక ఏమైనా కొంచెం బ్యాలెన్స్ తప్పితే ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ కింద పడి చనిపోవడం తప్ప వేరే అవకాశం ఏమీ లేదు. అది 1974 సంవత్సరము ఆగస్టు 7వ తారీఖున ఈయన ఆ ట్విన్ టవర్స్ ఇప్పుడు అవి కూలిపోయాయి, కానీ ఆ ట్విన్ టవర్స్ పైన ఒక రోప్ వాక్ చేశాడు. దాదాపు 45 నిమిషాలు. మరి ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈయన రోప్ వాక్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. అయితే ఆయన అలా రోప్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి కనుక కిందకి చూస్తే ఆయన ఖచ్చితంగా కింద పడి చనిపోతాడు. కాబట్టి కిందకు చూడకూడదు, కానీ అతని అడుగు కరెక్ట్గా ఆ యొక్క రోప్ మీదే పడాలి. అలా పడాలంటే ఆయనకు సరైనటువంటి గైడెన్స్ ఒక వ్యక్తి అందించాలి. అలా గైడెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు జీన్ లూయిస్, ఆయన స్నేహితులు. సో జీన్ లూయిస్ ఇటుపక్క బిల్డింగ్ మీద నిలబడి ఆయనకి చెప్తూ ఉన్నాడు, నీ కాలు కొంచెం లెఫ్ట్ సైడ్కి కొంచెం రైట్ సైడ్కి ఇప్పుడు కరెక్ట్గా పెట్టు అని అతను గైడెన్స్ ఇస్తూ ఉంటే ఈ ఫిలిప్ పిటిట్ అనేటువంటి ఆయన ఆ రోప్ మీద నడుస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ ఫిలిప్ యొక్క అడుగు ఎక్కడ పడాలి అనేది ఈ యొక్క జీన్ లూయిస్ యొక్క మాట మీద అది ఆధారపడి ఉంటుంది. సో జీన్ లూయిస్ ఏదైతే చెప్తాడో దానికి పిటిట్ పూర్తిగా లోబడిపోవాలి. అంటే ఇప్పుడు ఫిలిప్ యొక్క కళ్ళు ఎవరు? జీన్ యొక్క దృష్టి ప్రకారంగా ఫిలిప్ నడవాలి, కానీ నెక్స్ట్ వచ్చినట్టు నేను నడుస్తాను అని ఫిలిప్ కనుక అనుకుంటే అతడు ఆ పైనుంచి పడి కింద పడి చనిపోతాడు. సో దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో కూడా ఇలాగే పనిచేయాలి.
మన యొక్క అడుగులు ఎక్కడ పడాలి అనేది దేవుని యొక్క వాక్యం నిర్దేశించాలి. మనము ఎలా ప్రవర్తించాలి అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా మనం అది నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఫిలిప్ని మరి ఆ తర్వాత రిపోర్టర్స్ అడిగారంట, విలేకరులు అడిగారు, నువ్వు ఇంత ఎత్తైన స్థలం మీద నడిచావు కదా, నీకు భయమే లేదా, నీకు మరి డిస్ట్రాక్ట్ అవ్వలేదా అంటే, నాకు భయం వేసింది కానీ నేను భయపడలేదు, ఎందుకంటే నేను నా స్నేహితుని యొక్క స్వరాన్ని వింటున్నాను, అతడు ఏదైతే చెప్తున్నాడో ఖచ్చితంగా నేను అదే చేస్తున్నాను, కాబట్టి నేను పడిపోయేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అలా కాకుండా నా స్నేహితుని స్వరం నేను వినకుండా గనక నా ఇష్టానుసారంగా కనుక నేను నడిచినట్లయితే నేను పడిపోయేటువంటి అవకాశం ఉండేదేమో, కానీ నేను దానికి అవకాశం ఇవ్వకుండా నా స్నేహితుని స్వరాన్ని మాత్రమే నేను వింటూ ఉన్నాను, కాబట్టి నేను చాలా సురక్షితంగా నడవగలిగానని ఆయన చెప్పినట్టు. సో దేవుని వాక్యము మన యొక్క జీవితాల్లో మరి ఇలాంటి పాత్రని పోషించాలి. అంటే మన యొక్క ఆత్మీయ యాత్ర, మన యొక్క విశ్వాస యాత్ర అనేది దేవుని యొక్క వాక్యము యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకునేదిగా ఉండాలి. అంటే మనము పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి అంకితం అయిపోవాలి. దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తుందో దానినే మనం చేయాలి, కానీ మనము దాంట్లో రాజీ పడిపోయి ఇది నాకు నచ్చట్లేదు, దీన్ని నేను పాటించను అని అనుకుంటే గనక యాకోబు చెప్పినట్లుగా మనల్ని మనము నష్టపరుచుకునేటువంటి స్థితిలో మనం ఉంటాం. మనల్ని మనము మోసం చేసుకునేటువంటి స్థితిలో మనం వెళ్తాం. దాని ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము నష్టము కలిగించుకునేటువంటి స్థితిలో మనం ఉంటాం. లోతు భార్యకి ఇశ్రాయేలు ప్రజలకి తేడా ఏం లేదు. వాళ్ళిద్దరికీ కూడా దేవుడు చాలా మంచి అవకాశాలు ఇచ్చాడు. నాశనం అయిపోతున్నటువంటి ఊర్లో నుంచి లోతు భార్య రక్షించబడింది. ఐగుప్తు యొక్క దాస్యత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. ఇద్దరికి కూడా విమోచన కలిగింది. కానీ వాళ్ళు తమకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అవకాశాన్ని జారవిడుచుకున్నారు. దేనివల్ల అంటే దేవుని యొక్క మాట ప్రకారం వారు ప్రవర్తించకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క మాట ప్రకారము వాళ్ళు స్పందించకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క మాట ప్రకారము వాళ్ళు ప్రవర్తించడానికి తమ యొక్క జీవితాలను అప్పగించుకోలేదు. కాబట్టి లోతు భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు అవిధేయత చూపించి వాగ్దానము వాళ్ళ ఎదుట ఉన్నప్పటికీ, వాగ్దాన దేశం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క అరణ్యయాత్రలోనే వాళ్ళు మరి చనిపోయినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒక రిఫరెన్స్ మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూస్తే అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తూ ఉంటాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మన విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూసారా, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. మనం ఏదైతే వింటున్నామో, ఇక్కడ నేను అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ తీసుకున్నాను, కానీ యాక్చువల్గా ఇదంతా కూడా దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాని గురించి హెబ్రీ గ్రంథకర్త మొదటి అధ్యాయంలో చెప్తూ తర్వాత ఈ వచనాన్ని రాస్తాడు. అయితే ఇది మన ఆత్మీయ జీవితాలు కూడా చాలా అవసరం. మనం ఏదైతే దేవుని గురించి వింటున్నామో, దేవుని వాక్యం ఏదైతే మనకి చెప్తుందో, దేవుని యొక్క వాక్యము మనకేదైతే తెలియచేస్తుందో, మనలో ఉన్నటువంటి లోపాలను ఏదైతే చూపిస్తుందో, మనము మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే దేవుని వాక్యం మనకు చూపిస్తుందో వాటిని మనము వింటున్నాము. ఆ విన్నటువంటి సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు మనము వాటి యందు విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి, మామూలు జాగ్రత్త కాదు, విశేషమైనటువంటి జాగ్రత్తలో కూడా అతి జాగ్రత్త కలిగి ఉండాలని హెబ్రీ గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. మనము మరి దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్య విషయంలో మనము మరి ఇటు అటు కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఆ వాక్యం పట్ల జాగ్రత్త కాదు, విశేషమైనటువంటి జాగ్రత్త, అట్మోస్ట్ కేర్ తీసుకోవాలని చెప్తున్నాడు. చిన్న పిల్లలకి మరి వాళ్ళని నార్మల్గా ట్రీట్ చేస్తారా? చేయరు. వాళ్ళ పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటారు, అతి జాగ్రత్త తీసుకుంటారు. అప్పుడే పుట్టిన పిల్లలకి, ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్కి మరి వాళ్ళు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు కదా. ఎందుకు? వాళ్ళ కండిషన్ చాలా క్రిటికల్ కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకుని వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మరి మనము చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. జాగ్రత్తగా ట్రీట్ చేయడం అంటే దానిని అంతగా మనము గౌరవించాలి, దానికి అంతగా మనం లోబడిపోవాలి. దేవుని యొక్క వాక్యానికి మనం అంతగా మనల్ని మనము
అప్పగించుకోవాలి, దాని ప్రకారము మనం ప్రవర్తించడానికి మనం ఇష్టపడాలి. అలాగే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో ఇలా చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూసారా, అపోస్తలుడైన పౌలు మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఇశ్రాయేలు గురించి జ్ఞాపకం చేస్తూ వాళ్ళతో ఏమిటంటే ఈ సంగతులన్నీ కూడా వాళ్ళకి దృష్టాంతాలుగా సంభవించి మనకి యుగాంతంలో ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి ఇవి మనకి ఉదాహరణలుగా రాయబడ్డాయి. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న లోతు భార్య కావచ్చు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల అరణ్యయాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా మన ఎదుట దేవుడు ఉదాహరణలుగా ఉంచాడు, ఎగ్జాంపుల్స్ గా ఉంచాడు. అంటే అయ్యో నాకు తెలియదు ప్రభా, నేను ఇలా చేయకూడదని నాకు తెలియదు ప్రభా అని మనకు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మన ముందు ఉంచినప్పుడు మరి ఈ ఎగ్జాంపుల్స్ గురించి తెలిసి కూడా మనం అలాగే చేస్తూ వారిలాగే బుద్ధిహీనంగా ప్రవర్తించి మరి మనం గనక నడుచుకున్నట్లయితే మనకంటే బుద్ధిహీనులు ఎవరు కూడా ఉండరు. సో పౌలు అదే విషయాన్ని చెప్తున్నాడు, యుగాంతమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడానికై ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయి, ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యము దేవుడు మరి మనకి మన సొంత భాషలో ముద్రించి అందించింది. ఎందుకంటే ఇందుకే మనము బుద్ధి నేర్చుకోవడానికి, మనము బుద్ధి కలిగి ప్రవర్తించడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి అందించాడు. అందుకే తర్వాత వచ్చిన అంటాడు కదా, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సో దేవుడి వాక్యం నాకు తెలుసులే, నాకేం కాదులే అని గనక మనం అనుకుంటే మనము భ్రమలో ఉన్నాం. సో దేవుని వాక్యము తెలిస్తే సరిపోదు, దేవుని వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. లోతు భార్యకి తెలుసు కదా వెనక్కి తిరిగి చూడకూడదని, తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు, దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దని. కానీ తెలిసినా కూడా ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్తున్నారని, దేవుడు వాళ్ళకు తోడున్నాడని తెలుసు. ఒక గొప్ప బలమైనటువంటి రాజు చేతిలో నుంచి వారికి విడుదల కలగజేశారని తెలుసు. కానీ దేవుని యొక్క సామర్థ్యం మీద వాళ్ళ నమ్మకం కంటే కూడా మరి శత్రు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి అయ్యో మనం గెలవలేమేమో అని అపనమ్మికను బట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని వారు కోల్పోయినట్టుగా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనం వినేది కాలక్షేపానికి కాదు, టైంపాస్కి కాదు. శ్రీనివాస్ బ్రదర్ పదే ఈ మాట చెప్తూ ఉంటారు, టైంపాస్కి అయితే మీరు రావద్దు అంటారు. సో టైంపాస్కి మనము దేవుని వాక్యాన్ని మనము వినట్లేదు. మనము దేవుని వాక్యాన్ని ఎందుకు వింటున్నామంటే ఆ విన్నటువంటి వాక్యం ద్వారా మనము నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మన జీవితాల్లో ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. అలా ప్రాక్టీస్ చేయకుండా కేవలము వింటే మాత్రమే సరిపోదన్నమాట. ఇప్పుడు క్లాసులో మ్యాథమెటిక్స్ చెప్తారు, మ్యాథమెటిక్స్ చెప్పిన తర్వాత లెక్కలు చెప్పిన తర్వాత ఆ లెక్కలు ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అందుకే హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ ఇచ్చింది ప్రాక్టీస్ చేయకుండా మనం క్లాసులో ఉన్నాం కదా సరిపోద్దులు అనుకుంటే ఆత్మీయ జీవితం అలా కాదు. ఖచ్చితంగా ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని మనము అభ్యాసంలోనికి తీసుకుని రావాలి, సాధనలోనికి తీసుకుని రావాలి, ప్రాక్టీస్ మనం చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితాల్లో అది ఫలభరితం అవుతుంది అనమాట. అంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించడము, దానిని సాధన చేయడం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యము మనలో ఫలించడానికి మనము అవకాశం ఇవ్వటం. దేవుని వాక్యము మనలో ఫలించి మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి సహాయం చేయడానికి మనం ఆ యొక్క అవకాశం ఇవ్వాలి. మనం ఆ విధంగా సాధన చేయాలి. అలా సాధన చేసినప్పుడు అది మనకెంతో మరి ఉపయోగకరమైనటువంటిదిగా ఉంటుంది. ఒకసారి ఒక ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో రోడ్డు పక్కన ఒక మొక్క కనిపించిందంట. మరీ చిన్న మొక్క కాదు, అలాగని పెద్ద చెట్టు కూడా కాదు, అది ఒక మొక్క. ఆ మొక్క కొన్ని ఫలాలు దానికి కలిగి ఉందంట. సో ఈ ఇద్దరు వ్యక్తులు చూసినప్పుడు ఇద్దరు కూడా చెరొక పండు కోసుకుని తిన్నారు. ఆ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. రుచిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒక వ్యక్తి అబ్బాయి ఈ పళ్ళు చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్పి ఆ చెట్టుకున్నటువంటి కాయలన్నీ కోసుకుని సంచిలో కట్టుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయినప్పుడు రెండో వ్యక్తి ఈ చెట్టు ఫలాలు చాలా బాగున్నాయి,
మనం ఈ చెట్టే పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి ఆ చెట్టును మొత్తం తీసుకెళ్లి తన ఇంటి దగ్గర నాటుకున్నాడంట. సో ఇద్దరు వ్యక్తులు కూడా చెట్టు ఫలాన్ని తిన్నారు, చెట్టు ఫలం యొక్క రుచి చూశారు. కానీ ఒక వ్యక్తికి ఆ చెట్టు ఫలం యొక్క రుచిని గురించినటువంటి జ్ఞాపకం మాత్రమే ఉంది. మరొక వ్యక్తికి ఆ చెట్టు యొక్క ఫలము మరి ప్రతి సంవత్సరము కూడా తినేటువంటి అవకాశము ఉంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, దేవుని వాక్యం విషయంలో కూడా మనం ఇలాగే ఉంటాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు అబ్బా భలే చెప్పారు, ఇది చాలా బాగుంది అనేటువంటి జ్ఞాపకం కనుక ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఆ విన్నటువంటి వాక్యంలో కనీసం ఒక 10% అయినా మన హృదయంలో నాటబడి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ వాక్యం యొక్క ఫలాన్ని మనము అనుభవించేటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇద్దరికి అనుభవం ఉంది, ఇద్దరికి వాక్యం గురించినటువంటి అనుభవం ఉంది. కానీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆ వాక్యాన్ని ఫలభరితం చేసుకోగలిగాడు. ఒక వ్యక్తి మాత్రము ఆ వాక్యం యొక్క రుచిని మాత్రము తెలుసుకోగలిగాడు అంతే. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. సో తినటం వేరు, రుచి చూడటం వేరు, ఆ రుచి చూసిన దాన్ని మరలా ఆస్వాదించడం వేరు. మీకు అర్థమవుతుంది కదా? మరలా ఆస్వాదించాలి, మరలా ఆ వాక్యాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి, మరలా ఆ వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ యొక్క వాక్యం ప్రకారంగా మనము జీవించి దానిని మనము ఫలభరితం చేయగలుగుతాం. లేకపోతే మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనము ఫలవంతం చేసుకోగలుగుతాం. కాబట్టి విని ప్రవర్తించిన వాడు ఎలా ఉన్నాడంటే తనను తాను మోసంలో పడేసుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము యొక్క ఫలాన్ని అనుభవించలేకపోతున్నాడు. దేవుని యొక్క వాక్యము తన జీవితంలో తీసుకొచ్చేటువంటి ఫలాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటున్నాడు. ఎందుకంటే కేవలం వింటున్నాడు అంతే, వినటం మాత్రమే ఉంది, మెమరీ పవర్ మాత్రమే ఉంది. కానీ ఆ మెమరీని యూజ్ చేసుకుని తన జీవితంలో అతను ఏం చేస్తలేదు, ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే ఇది ఎలాంటిదంటే ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతారు కదా, బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో అక్కడ కనిపిస్తుంది, కానీ ఆన్సర్ గుర్తురాదు. మీరు చదివారు, దానికి మీకు ఆన్సర్ తెలుసు, కానీ రాయడానికి గుర్తు రావట్లేదు. మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. వాక్యము గనక మన జీవితాల్లో ఫలభరితం కాకపోతే, మనకి వాక్యం తెలుసు, అది చదివాము, మనకు తెలుసు దాని గురించి, కానీ దాన్ని మనం ప్రాక్టీస్లోనికి తీసుకుని రాలేం. సో ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అది వెంటనే గుర్తొస్తుంది, కాబట్టి వాళ్ళు చక్కగా దానికి జవాబు రాయగలుగుతారు ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ చూసినప్పుడు. కానీ ప్రాక్టీస్ చేయలేనటువంటి వాళ్ళు క్వశ్చన్ చూస్తారు, క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, చదవమని తెలుసు, దానికి సొల్యూషన్ కూడా తెలుసు, కానీ అది పేపర్ మీదకి రాదనమాట, పెన్ అక్కడ ఆగిపోద్ది. సో ఆన్సర్ ఉంది, తెలుసు, చదివాను, కానీ దాన్ని పేపర్ మీద పెట్టడానికి మాత్రం అవకాశం లేదు. సో ఇది మనము చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాల్లో మరి మనము నేర్చుకోవాలి. ఎందుకు మరి ఫలభరితం అంటే ఏంటంటే, మనం ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక వచనం ఒక వృత్తాంతాన్ని చదువుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో. అక్కడ ఆయన కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు? ఆయన రూపాంతరం చెందారు. ఆయన యొక్క మానవ రూపం అనేది అది మహిమ రూపంగా మార్చబడింది. ఆయన యొక్క మహిమను ఆ కొండ మీద ఆయన తన శిష్యులకు కనపరిచారు. రూపాంతరం పొంది ఆయన యొక్క మహిమను తన శిష్యులు చూశారు. అలాగే దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో అది ఒక రూపాంతరపు అనుభవంలోకి తీసుకుని రావాలి. అంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు క్రమక్రమంగా దేవుని యొక్క వాక్య పోలికలోనికి మన జీవితాలు మారిపోవాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. ఒక గొంగలి పురుగు ఎలాగైతే సీతకొక చిలుకగా రూపాంతరం చెందుతుందో, దేవుని యొక్క వాక్యం కూడా మన యొక్క జీవితాల్లో అలాంటి రూపాంతరాన్ని తీసుకుని రావాలి. అంటే మన యొక్క స్పిరిచువల్ ఇమేజ్, మన ఆత్మీయ చిత్రం అనేది, లేకపోతే మన ఆత్మీయ రూపం అనేది క్రమక్రమంగా అది మారుతూ ఉండాలి. మహిమ నుంచి అధిక మహిమకు అది మరి పరివర్తన చెందుతూ ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి. ఎఫ్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. చూడండి సుధీర్, ఒకవేళ నీ దగ్గర నా వాడుక భాష బైబిల్ ఉన్నట్లయితే ఒకసారి దాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయవా? ఎఫ్సీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఓకే, ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం కదా. వాడుక భాషలో అయితే ఇంకా చాలా తేలిగ్గా ఉంది ఇది. ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 20. చూడండి, మీకు చాలా ఇంకా బాగా తేలిగ్గా అర్థం అవడానికి ఈ వాడుక భాష బైబిల్ మీ ముందు ఉంచాను. మీ మునుపటి జీవిత విధానంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుడిని తొలగించాలి. మీ మనస్సు లక్ష్య విషయంలో కొత్తదనం పొందాలి. దేవుని అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతతో సృజించబడ్డ కొత్త మానవుని ధరించుకోవాలి. చూసారా, చాలా తేలిగ్గా ఉంది కదా. మన పాత జీవిత విధానంలో ఎలా ఉన్నామంట, మోసకరమైన కోరికలతో మనం చెడిపోతూ ఉన్నాం. అలా చెడిపోతూ ఉన్నటువంటి వ్యక్తిని తొలగించాలి. అలా చెడిపోతున్నటువంటి స్వభావాన్ని తొలగించి మీ మనస్సు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి. అంటే మన మనస్సుకి ఏదైతే గురి అంతకు ముందు కలిగి ఉన్నామో దాని విషయంలో మనం కొత్తదనాన్ని పొందుకోవాలి, నూతనత్వాన్ని పొందుకోవాలి. దేవుని అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతతో సృజించబడ్డ కొత్త మానవుని ధరించుకోవాలి. ఇది కొత్త స్వభావాన్ని ధరించుకోవడం, రూపాంతరం చెందడం అంటే ఇదే. పాత విషయంలో మనము పాత స్వభావాన్ని మనం తొలగించుకోవాలి. నూతనత్వాన్ని, దేవుని యొక్క నీతి న్యాయాలతో పవిత్రతతో నిండినటువంటి నూతన వ్యక్తిత్వాన్ని మనము ధరించుకోవాలి. ఇదే రూపాంతరం చెందటం అంటే. రూపాంతరం చెందడం అంటే ఏంటంటే మన పాత జీవితాన్ని, మన పాత అలవాట్లు, మన పాత విధానాలన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని వాక్యము మనల్ని ఏదైతే మార్పులోనికి తీసుకుని వెళ్తుందో ఆ మార్పు వైపుకి మనము ప్రయాణం చేస్తూ దాని వైపు మనము కొనసాగడమే ఈ యొక్క రూపాంతరము చెందటం అంటే. సో ప్రవర్తించటము, లేకపోతే ఈ యొక్క వాక్య ప్రకారంగా రూపాంతరం చెందటము అనేది, ప్రాక్టీస్ చేయటం అనేది, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇది కొనసాగుతూ ఉండాలి. దీంట్లో మనము ఒకసారి చేసి ఆగిపోవడం కాదు, కానీ ఇందులో మనం కొనసాగుతూ ఉండాలి. సో మనము ఈరోజు దేవుని యొక్క మాటను మనం వింటున్నాం, మనము రక్షణ పొందుకున్నాము, మనము దేవుని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాం, బాగుంది. కానీ దేవుని యొక్క మాటకు కనుక మనం లోబడకపోతే మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఈ యొక్క ప్రశ్న మనకు కలిగిందా? లోతు భార్య రక్షించబడ్డం అంటే ఉగ్రతల నుంచి తప్పించబడింది, వెనక్కి చూడకూడదని తెలుసు, కానీ వెనక్కి చూసి తన ప్రాణాన్ని కోల్పోయింది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారు, కానీ వాగ్దానం వాళ్ళ ఎదుట ఉన్నప్పటికీ, వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? తమ యొక్క అపనమ్మకం చేత అరణ్యంలోనే వాళ్ళ యొక్క ప్రాణాలు వారు కోల్పోయారు. సో మన పరిస్థితి ఏంటి? మనము ఎలా ఉంటున్నాం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వారికి సువార్త ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూసారా, వాళ్ళకి సువార్త ప్రకటించబడింది, కానీ వాళ్ళు వినినటువంటి దాని మీద వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. దాన్ని బట్టి ఏమైపోయిందంట, విన్న వాక్యం వాళ్ళ జీవితాల్లో నిష్ప్రయోజనం అయిపోయింది. సో మన జీవితాల్లో ఎంతో వాక్యం వింటున్నాం, ఎంతో దేవుని సువార్త వింటున్నాం, కానీ విన్న దాని మీద విశ్వాసం ఉంచి దాని ప్రకారంగా కనుక మనం జీవించకపోతే మన జీవితాలు కూడా నిష్ప్రయోజనం అయిపోయినటువంటి జీవితాలుగానే ఉంటాయి. ఇక్కడ మొదటి వచనంలో అదే చెప్తున్నాడు కదా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము అనేటువంటి వాగ్దానం ఇంకా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారని వాగ్దానం ఉంది. కానీ ఆ వాగ్దానము ఉన్నప్పటికీ కూడా
దాన్ని పొందకుండా తప్పిపోతామేమో, జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి ఉండండి. ఎందుకు భయం కలిగి ఉండాలంటే వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం మీద వాళ్ళకి సరైనటువంటి నమ్మకం లేదు కదా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యంలోని కూలిపోయారు. ఆ లోతు భార్య ఆ నమ్మకం లేకపోవడానికి కారణాన్ని బట్టి వెనక్కి చూడొద్దు అని చెప్పారు. వెనక్కి చూస్తే ఏమవుతుందిలే అని వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభంగా అయిపోయింది. సో మన జీవితాల్లో కూడా మరి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్నాం మంచిదే, అంగీకరిస్తున్నాం మంచిదే, అయితే దాని ప్రకారం జీవిస్తున్నామా, లేదా దాని ప్రకారం నడుచుకుంటున్నామా, లేదా దాని ప్రకారం స్పందిస్తున్నామా? ఈ ప్రశ్న మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృప పొందినా కూడా వాక్యానికి లోబడి ప్రవర్తించకపోతే మనం కూడా ఇంకా మోసంలోనే ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ యాడమ్ అనేటువంటి ఒక మరి వ్యక్తి రాసినటువంటి మాటలు, మరి ఆయన నోట్స్ని కొంత మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. వాక్యానుసారంగా జీవించేవారు అనగా ఆ వాక్యము ద్వారా పాలించబడేవారు లేదా వాక్య అధికారానికి లోబడేవారు, దానికి ఆచరణాత్మకంగా కట్టుబడి ఉండేవారు. సో దేవుని వాక్యానికి లోబడిపోవడం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం యొక్క అధికారానికి తమను తాము అప్పగించుకునేటువంటి వారు. దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మాత్రమే నా మీద పూర్తి అధికారం ఉంది అని చెప్పి దానికి లోబడిపోయేటువంటి వారు. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తాం అనుకోండి, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను మనం పాటిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి మరి ట్రాఫిక్ రూల్స్ని మనము పూర్తిగా మనం లోబడిపోయి ఆ ట్రాఫిక్ రూల్స్ ప్రకారమే మనము మరి జీవిస్తాం, ప్రయాణం చేస్తాం. అలాగనమాట దేవుని యొక్క వాక్య అధికారానికి మనం అప్పగించుకోవాలి. ఈ దేశంలో ఎలాగైతే మనం ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రాఫిక్ రూల్సే మనం పాలిస్తామో, మన ఓన్ రూల్స్ మనం ఫాలో అవ్వం కదా. ఏదైతే గవర్నమెంట్ నియమించిందో ఆ రూల్సే మనం ఫాలో అవుతాం. అలాగే దేవుడు మనకి ఆయన తన రూల్స్ని వాక్యంలో మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యానికి మనం పూర్తిగా మనం లోబడిపోవాలి. ఆయన ఇంకేమంటాడంటే వారు కేవలము వాక్యాన్ని చదవటము, వాక్యాన్ని అర్థం చేసుకోవటము, నమ్మటం మాత్రమే కాకుండా దానికి లోబడి తమ స్వభావాన్ని, జీవితాన్ని క్రమబద్ధం చేసుకుంటూ ఉంటారంట. సో దేవుని వాక్యం యొక్క అధికారానికి ఎవరైతే లోబడతారో వాళ్ళు చదవటం మాత్రమే కాదు, దేవుని వాక్యం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నమ్మటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యం ప్రకారంగా తమ జీవితాన్ని ఒక క్రమశిక్షణలోనికి, ఒక క్రమబద్ధతలోనికి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో వినేవారిగా మాత్రమే ఉండకండి అనే యాకోబు హెచ్చరిక చాలా ముఖ్యం. వినేవారిని ఆయన తప్పు పట్టడం లేదు, కానీ వినటంతోనే సంతృప్తి చెందటాన్ని ఆయన ఖండిస్తున్నాడు. సో యాకోబు యొక్క మరి ఉద్దేశం ఏంటంటే వినటం తప్పు కాదు, వినటం మంచిదే, కానీ విని కూడా ఆ వాక్య ప్రకారంగా జీవించకపోవడం అనేది తప్పు అని యాకోబు మనకు చెప్తున్నాడు. అందుకే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటూ కేవలం వాక్యాన్ని వింటూ దాన్ని ఆచరించకుండా తాము దేవుని పిల్లలమని, పరలోక మార్గంలో ఉన్నామని భావిస్తుంటే మాత్రం మీరు భ్రమలో ఉన్నట్టే. అది ఎలాంటి భ్రమ అంటే వారి ఆత్మీయ స్థితి సరిగానే ఉంది అనే అపవాది యొక్క భ్రమ, సత్యాన్ని దాచిపెట్టి ఆత్మను నాశనానికి నడిపించే ప్రమాదంలోనికి ప్రయాణించడం. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దేవుని వాక్యము నేను వింటున్నాను, నాకు తెలుసు అని గనక అనుకుంటూ దేవుని వాక్యం యొక్క అధికారానికి గనక మనం లోబడకపోయినట్లయితే మనం ఎలా ఉన్నామంట, అపవాది యొక్క భ్రమలో మనం ఉన్నాం. అది ఎలాంటి భ్రమ అంటే మనం బాగానే ఉన్నాము అనేటువంటి స్థితిలో ఉంటూ కూడా నాశనానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి భ్రమ. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తున్నటువంటి మనము, దేవుని వాక్యం మనకి ఏదైతే చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి, దానిని మన జీవితాల్లో సాధన చేయడానికి మనం అప్పగించుకుందాం. దానిని పూర్తిగా విశ్వసించి వాక్య అధికారానికి మనం లోబడి మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుందాం. యాకోబు చెప్పినట్లుగా కేవలము వినేవారిగా మాత్రమే కాదు, కానీ వినిన దాని ప్రకారము ప్రవర్తించేటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాల్లో మనం ప్రవర్తిద్దాం. చివరిగా ఆ వచనాన్ని మనం అందరం ఒకసారి కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనయుండుడి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్య ప్రకారంగా జీవించేటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్.